ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ లోకమంతా అంధకారంలోనే ఉంది. అపవాది ఈ లోకమునకు అధికారిగా ఉన్నాడు. అందుకనే వాడు ప్రభువుని శోధించినప్పుడు, నీవు నాకు మ్రొక్కిన యెడల ఈ లోక మహిమలను నీకిచ్చిదనని చెప్పాడు. వానిలో వెలుగు ఎంతమాత్రమునూ లేదు. వాడు చీకటికి రాజు. ఈ లోకములో ఉన్న చీకటిని తొలగించడానికి దేవుడు సూర్యుని సృష్టించి ఆ చీకటిని తప్పించి పగటిని కలుగజేశారు. అదే రీతిగా అంధకార సంబంధమైన అపవాది అధికారములో నుండి మనల్ని విడిపించడానికి ఆయన కుమారుని నీతి సూర్యుడిగా ఈ లోకంలోనికి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అపవాది క్రియలను లయము చేయుటకే ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యారు.